నేను చనిపోయాక ప్రతి ఇంట్లో కూడా నా ఫోటో ఉండాలి. నువ్వు చనిపోయేదాకా ఎందుకన్నా? నీ వల్ల చనిపోయిన వాళ్ళ ఇంట్లో నీ ఫోటో ఉందో తెలుసా? ఎక్కడ్రా? అదే అన్న, నీ అభిమానం వస్తే కారెక్కిచ్చి తొక్కిచ్చేసి కాన్రాన్ లోకాలకు పంపించేసావే, అదే సింగయ్య. ఆ చిలిపి సింగయ్య అనగానే సిగ్గుచ్చేస్తుంది మొహంలో. సింగయ్య ఇంట్లో ఆయన ఫోటోకి దండేసి దాని పక్కనే నీది పెద్ద ఫోటో పెట్టుకున్నారన్న, 6x6. అదే నువ్వు చేసిన గొప్ప పని గుర్తుండాలి కదా. దళిత డాక్టర్ సుధాకర్ని మాస్కులు లేవని అడిగినందుకు మనిషినే మాయం చేసావు కదన్నా. వాళ్ళ ఇంట్లో సుధాకర్ గారి ఫోటో పక్కనే నీ ఫోటో పెట్టారన్నా, కాకపోతే నీ మొహానికి మాస్క్ ఇస్తారన్నా. డ్రైవర్ సుబ్రహ్మణ్యం అన్న గుర్తున్నాడన్నా? నీ హయాంలో చంపేసి డోర్ డెలివరీ చేశారు కదన్నా. వాళ్ళ ఇంట్లో అయితే డోర్ వెనకాలే ఉందన్నా నీ ఫోటో. అమర్నాథ్ గౌడ్ ఇంట్లో నీ ఫోటో ఉంటుందన్నా, చాలా స్పెషల్ అన్నా. నీ ఫోటో చూడండి బయటికి వెళ్ళరా, ఇంట్లోకి రారు. నన్ను ఎందుకు చూసారా? అతి దారుణంగా హత్య చేయించావు కదన్నా, అందుకే నువ్వంటే మర్చిపోలేనంత ప్రేమ. మీ బాబాయ్ వివేకానంద రెడ్డి గారి ఇంట్లో అయితే నీ ఫోటో పెట్టడం కాదన్నా, ఏకంగా ఇంట్లో వాళ్ళే బయటకు వచ్చి నీ ఫోటో చూపించి చంపించి నేనే అని చెప్తున్నారన్నా.